హలో! ఈరోజు మేము హైదరాబాద్ లింగంపల్లి నుంచి షిరిడి వెళ్తున్నాం. ఇది చాలా షార్ట్ ట్రిప్. లాస్ట్ టైం లాగా పెద్ద ట్రిప్ కాదు. లాస్ట్ టైం చాలా పెద్ద ట్రిప్ వేసాం. ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను నేను యూట్యూబ్ ఛానల్లో. ఇది షార్ట్ ట్రిప్ అనమాట. సో ప్రణీత్ ఏంటో టెన్షన్లో ఉన్నాడు. ట్రైన్ మనం అందుకుంటామా లేదా అని. బట్ ఈస్ ఫైన్. ట్రైన్ హాఫ్ అన్ అవర్ లేట్లో ఉంది. సో ఈ కుర్తీ డీటెయిల్స్ ఏంటంటే, ఇది మింత్రాలో తీసుకున్నా. ఐ థాట్ ఇట్ విల్ బీ కంఫర్టబుల్ ఫర్ ట్రావెలింగ్. సో నాకు చాలా ఇష్టం ఈ లిబాస్ కుర్తీస్ ఆర్ వాట్ ఎవర్. మింత్రాలో నాకు షాపింగ్ చాలా ఇష్టం. సో ఇంకా బ్రైట్గా ఉంటుంది అని రెడ్ తీసుకున్నాను. నాకు చాలా ఇష్టం. నాకు చూస్తే నా ఇన్స్టాగ్రామ్లో పిక్స్ అన్ని రెడ్లోనే ఉంటాయి. సో ఓకే, హాఫ్ అన్ అవర్ లేట్ ఉంది కాబట్టి ఇలా టైంపాస్ చేస్తున్నాం. ట్రావెలింగ్లో నేను రికార్డ్ చేయలేదు. సో డైరెక్ట్గా షిరిడి వెళ్ళాక మీకు చూపిస్తాను. సో షిరిడి వచ్చేసాం. ఇది రైల్వే స్టేషన్. సో ఇప్పుడు మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్న సాయి భక్త నివాస్ అకామిడేషన్కి వెళ్తున్నాం. అది ఏంటంటే దేవస్థానం అకామిడేషన్. సో ఆన్లైన్ వెబ్సైట్లో మనం బుక్ చేసుకోవాలి. సో ఆటోలో అక్కడికి వెళ్తున్నాం. రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. రూమ్ డీటెయిల్స్ అన్నీ మీకు కింద నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి వెళ్ళిపోవడమే. వచ్చేసాం. ఇదే మన అకామిడేషన్. రూమ్ బాగానే ఉంది. సో నేను సారీ తీసుకున్నా, సారీ దర్శనం కోసం. సారీ కట్టుకొని ఇంకా దర్శనానికి వెళ్ళిపోయాం. ఇక్కడ ఫ్రీ బస్సెస్ కూడా ఉన్నాయి. సో అకామిడేషన్ నుంచి టెంపుల్కి వెళ్ళడానికి దర్శనం చాలా బాగా అయింది. సో వచ్చాక టిఫిన్స్ తీసుకున్నాం. బికాజ్ అక్కడ ఫుడ్ అంత బాగాలేదు, రైస్ ఐటమ్స్ ఏం బాగాలేవు. సో టిఫిన్స్ తిని రెస్ట్ తీసుకున్నాం. ఇంకా నైట్ నెక్స్ట్ డే మార్నింగ్ నేను లైట్ టిఫిన్ తీసుకున్నా. తర్వాత ఇంకా టెంపుల్ అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం. సో ఇది మేము ఉన్న అకామిడేషన్ అనమాట. ఈ ఏరియా అంతా చూపిద్దామని చెప్పి మొత్తం రికార్డ్ చేశాను. ఇది భక్త నివాసే, సాయి భక్త నివాస్. సో ఇదేంటంటే ఏబిసి బ్లాక్స్ ఉన్నాయి. మొత్తం టోటల్ 500 రూమ్స్ అకామిడేషన్. ఇది చాలా బాగుంది, చాలా ప్లెజెంట్ ఉంది. ఇది మరి ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేశారో కొత్తగానే అనిపిస్తుంది నాకైతే. ఇది ఆన్లైన్లో మేము బుక్ చేసుకున్నాము. చాలా అంటే చాలా బాగుంది. మొత్తం ఆల్మోస్ట్ అంతా ఫిల్ అయింది అనుకుంటా. కాకపోతే మేము వీకెండ్ రోజు కదా, అందుకే జనాలు ఉన్నారనుకుంటా. సో చూసారా, మధ్యలో పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా ఉంది. సో చాలా బాగుంది. ఇది చుట్టూ అంతా అకామిడేషన్ ఉంది, మధ్యలో అంతా పార్క్ అనమాట. పిల్లలు ఆడుకోవడానికి గేమ్ జోన్ అన్నట్టు అలా పిల్లలు ఆడుకోవడానికి మంచిగా టైం స్పెండ్ చేయడానికి బాగుంటుంది. ఈవినింగ్ కూడా ఫ్యామిలీస్ వచ్చి ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు, రిలాక్స్ అవుతున్నారు. సో చూసేయండి. కొంచెం నడవాలి, బట్ ఇట్స్ ఫైన్. నాకైతే నచ్చింది. ఇది చూసారు కదా, క్యాంటీన్, టీ అండ్ క్యాంటీన్. ఇది టీ 2 రూపీస్, కాఫీ 3 రూపీస్, బిస్కెట్స్ 5 రూపీస్. ముందు వచ్చినప్పుడు సేమ్ ప్రైస్, ఇప్పుడు కూడా సేమ్ ప్రైస్. ఇక్కడ చాలా తక్కువ ఉంటాయి కాస్ట్. సో ప్రణీత్ కాఫీ తీసుకురావడానికి వెళ్తున్నాడు. ఓకే, కాఫీ తాగాక మళ్ళీ టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఈసారి షాపింగ్కి వెళ్దాం అనుకుంటున్నాం. కాఫీ తాగాక భోజనం చేసాం. మరి దేవస్థానంలో ఒకసారైనా భోజనం చేయాలి కదా. ఇది ఫ్రీ ఫుడ్. సో అకామిడేషన్తో ఇది ఫుడ్ కూడా ఫ్రీ అనమాట. సో మధ్యాహ్నం ఒకటే పెడతాను అనుకుంటా. సో ఫుడ్ ఫాస్ట్గా తినేసి ఇంకా గుడికి వెళ్ళి షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాం. హలో ప్రణీత్, ఫుడ్ ఎలా ఉంది? నచ్చిందా? చాలా నచ్చిందంట. ఇప్పుడు మా బ్లాక్ చూపిస్తున్నా. ఇక్కడ నుంచి మేము బి బ్లాక్లో ఉన్నాం. సో ఎదురుగా కనిపిస్తుంది మా బ్లాక్ అన్నమాట.
సో ఇప్పుడు మనం గుడి దగ్గరికి వెళ్తాం. ఇక్కడ చాలా ప్లెజెంట్ ఉంది. ఎంతైనా టెంపుల్ వైబ్స్ ఉంటాయి కదా, నా పాజిటివ్ ఎనర్జీ వల్ల ఏమో చాలా ప్లెజెంట్ ఉంటాయి మనకి టెంపుల్స్ అంతా. సో నా ఫేవరెట్ ప్లేస్ షాపింగ్కి వచ్చాం. చాలా టైం స్పెండ్ చేశా ఇక్కడ. మా చెల్లి కోసం బ్యాంగిల్స్ తీసుకున్నాం, బ్రేస్లెట్స్, ఇంకా షోకేస్ పీసెస్ ఏవో ఉంటే ఒకటో రెండో తీసుకున్నాను. చాలా ఎక్కువ షాపింగ్ ఉంది. నాకు చాలా నచ్చింది. ఇది సోలార్ పీస్ అంట, సోలార్తో వర్క్ అవుతుంది. ఇదేంటంటే ఆన్లైన్ లైవ్ చూపిస్తున్నారు దర్శనంది కిందన. సో స్క్రీన్ పెట్టారు, అక్కడ గుడిలో ఉన్నదే బయటకు మనకి లైవ్లో ప్లే చేస్తున్నారు. సో మనం కూర్చొని హ్యాపీగా స్క్రీన్ చూస్తూ టైంపాస్ చేయొచ్చు. ఇక్కడ నేను వెయిట్ చేశాను, ఈలో ప్రణీత్ వెళ్ళి ప్రసాదాలు తీసుకురావడానికి వెళ్ళాడు. సో ప్రసాదాలు, లడ్డు, కోవా అన్నీ తీసుకొచ్చాం మా ఫ్యామిలీకి పంచడానికి. అలా మా ట్రిప్ ఎండ్ అయిపోయింది.